ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు దేవుని కుమారులంట. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలంట. నువ్వు దేవుని కుమారుడు అయినప్పుడు, నువ్వు దేవుని కుమార్తె అయినప్పుడు మరే నీ పాదాలకు చిన్న రాయి తగలిస్తారా? దేవదూతలే నీకు వచ్చి పరిచయం చేస్తారంట. దేవదూతలే నీ పాదాలకు రాయి తగలకుండా తమ చేతుల మీద నీ పాదాలను ఎత్తి పట్టుకుంటారంట. హల్లెలూయా. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు ఇంత ఆధిక్యత కలుగుతుందంటే దీనికి కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము సొంత రక్షణగా అంగీకరించడమే. హల్లెలూయా. ఎవరైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షణగా అంగీకరిస్తారో తమ నోటితో